విశాఖ నగర ప్రజల గొంతు ఎండిపోతుంది. ఈ మాటలు కొంత అతిశయోక్తిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు ముడసర్లో రిజర్వాయర్ చూస్తే అదే పరిస్థితి. నగరంలోని చాలా కాలనీలో గడిచిన 20 రోజులుగా చూసుకుంటే నీటి ఎద్దడి ఉంది. నిజానికి చూసుకుంటే కాలంలో అంటే స్వతంత్రం రాకముందు ఇక్కడ ముడసర్లో రిజర్వాయర్ నిర్మించారు. అయితే చాలా కరువు సమయంలో మాత్రమే ఈ రకంగా నీటికి సంబంధించిన సమస్య ఏర్పడుతుంది. ఈరోజు ఆగస్టు నెల అయినప్పుడు కూడా ఇక్కడ నీటి మట్టం కూడా చాలా వరకు దిగిపోయింది. మనం చూడవచ్చు చాలా ప్రాంతం అంటే ఈ రిజర్వాయర్ దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల భూమి కనిపించిన పరిస్థితి. ఇట్లాంటిది చాలా అత్యంత కరువు వచ్చిన సమయంలోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతున్నట్టు ఈ ఆర్లో పరిసర ప్రాంత ప్రజలు చెప్తున్నారు. నిజానికి జీవీఎంసీ ద్వారా దాదాపుగా 7 రిజర్వాయర్ల ద్వారా విశాఖ నగరంలో ప్రజల తాగునీటి అవసరాలు తీరే పరిస్థితి ఉంటుంది. కానీ అందులో ఈ ముడసర్లో రిజర్వాయర్ ఒకటి దాదాపుగా గరిష్టంగా 169 అడుగుల నీటి మట్టం ఇక్కడ ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే అంతగా అంటే సగటున కొంత మొత్తమైనా ఉండాలి. కానీ ఈరోజు చూసుకుంటే అన్ని అడుగుల నీరు కూడా లేని పరిస్థితుంది. నిజానికి ఆగస్టు నెలలో సహజంగా చాలా ప్రాంతాలు ఈరోజు చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో చూసుకుంటే వరద నీరు ముంచెత్తుతుంది. కానీ విశాఖలో చూసుకుంటే ఒక రకంగా కరువు వచ్చింది. అనధికారిక లెక్కలు బట్టి చూసుకుంటే దాదాపు 2 మీటర్ల వరకు కూడా భూగర్భ జలాలు కిందకి అడుగంటినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇది అధికారికంగా చెప్పట్లేదు. అయితే అధికారికంగా గణాంకాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ముడసర్లో రిజర్వాయర్ ఎండిపోవడమే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు ఇక్కడ గట్టు నుంచి ఇక్కడ వరకు కూడా ఆ చెట్ల వరకు కూడా నీరు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒక చెరువు మాదిరిగా అంటే ఒక రిజర్వాయర్ చెరువుగా మారింది. మరికొన్ని రోజుల పాటు వర్షం కురవనట్లయితే పూర్తిగా ఒక ఎడారి మాదిరిగా మారే పరిస్థితి ఉంది. మనం కొంత దూరంలో చూడొచ్చు ఏ రకంగా నీటికి బదులు అక్కడ చాలా వరకు అడుగున ఉన్న భూమి కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితి చాలా కరువుగా అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ రకమైన వాతావరణం కనిపించింది. మళ్ళీ తిరిగి ఈ రకంగా వచ్చినట్టు అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదేపటికి ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా విశాఖ నగరంపై ఆగస్టు నెలలోనే కనిపించినట్టు తెలుస్తుంది. నిజానికి చూసుకుంటే కొన్ని రోజుల క్రితం అల్పపీడనం వాయుగుండం ప్రభావంలో కొంతవరకు వర్షం కురుస్తుందని ప్రజలు కొంత అంచనాలు వేశారు. కానీ ఈరోజు చూసుకుంటే అంచనాలకు భిన్నంగా వర్షాలన్నీ కూడా ఒరిస్సా వైపు వెళ్ళిపోయి ఒక రకంగా విశాఖలో అప్పుడప్పుడు కురిసినప్పుడు కూడా చిన్నపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్న పరిస్థితి. ఎల్నినో ప్రభావం అలాగే వాతావరణానికి సంబంధించి నైరుతి ఋతుపవనాల ఒక విరామం కూడా దీనికి ప్రభావంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ముడసర్లో రిజర్వాయర్లో నీటి మట్టం అడుగంటడం దాదాపు 169 అడుగుల గరిష్ట నీరు ఉండాల్సిన ఈ రిజర్వాయర్లో చూసుకుంటే ఈరోజు 60 అడుగుల నీరు కూడా లేని పరిస్థితి. ఇదంతా కూడా ఒక కరువుకి తార్కాణంగా చెప్తున్నారు. అయితే ఈ మాట ఎలా ఉన్నప్పుడు కూడా ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. రోజు విడిచి రోజు కొన్ని చోట్ల కుళాయిలు వస్తే కొన్ని చోట్ల చూసుకుంటే గంట ఇవ్వాల్సిన వాటర్ కేవలం 20-30 నిమిషాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఆగస్టు నెలలోనే ఇలాగ ఉంటే ఈ ఆగస్టు నెలలో అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడి వర్షాలు కురవనట్లయితే విశాఖ నగరానికి ముందుగానే కరువు వచ్చిందని మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, ముడసర్లో రిజర్వాయర్ నుంచి.